ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడినట్టుగా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు. ఈరోజు నువ్వు చాలా బాధపడుతున్నావేమో. నిజంగా ఇంతగా వేదన చెందుతున్నాను ప్రభా, ఎంత దుఃఖపడుతున్నాను ప్రభా, ఎన్ని మాటలు అనుభవిస్తున్నాను ప్రభా, ఎంతటి ఘోరమైన అవమానాన్ని నేను ఎదుర్కొంటున్నాను ప్రభా అనిపిస్తుంది కదా. ఆయన అంటున్నాడు, నీ అవమానానికి నిజంగా నువ్వు ఆయన మీద ఆధారపడి ఆయనని నమ్ముకొని ఉంటే రెట్టింపు ఘనత పొందుతావు అంటున్నాడు దేవుడు. షారా విషయంలో ఆయన అనుకొని ఉండొచ్చు, ఎన్నో మాటలు పడి ఉండొచ్చు కదా. ఏది వీళ్ళు దేవుడు చెప్పారట, ఆయన కుమారుని ఇస్తానని చెప్పాడు అని అనుకొని ఉండొచ్చు. ఇసుక రేణువులంతగా నక్షత్రాల వలె గొప్పగా మీకు సంతానం ఉంటుంది అని అనేక మంది చెప్పారు. దేవుడు చెప్పాడు, అనేక మందికి చెప్పుకొని ఉండొచ్చు. కానీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను ఇస్తాను. ఈరోజు నువ్వు బాధపడుతున్న దానికి బలమైన నమ్మకమైన ఆశీర్వాదకరమైన దినమంటూ ఒకటి నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. నమ్మకంగా ఉండు, భయపడొద్దు. ఆయన దాని కొరకు మనం ఎదురు చూద్దాం. నువ్వు ఆయన మీద ఆధారపడి ఉన్నావు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన తోసివేసే దేవుడు కానే కాదు, ఆయన పక్కకు పెట్టే దేవుడు కానే కాదనమాట. నిజమే, ఆయన అడగక ముందే ఇచ్చిన దేవుడు. దావీదుకు అడగక ముందే గొర్రెల కాపరి నుంచి సింహాసనం అందించిన దేవుడు. నువ్వు అడుగుతూ ఆయన మీద ఆనుకొని ఉండి, ప్రభా ఏ అవమానంను జ్ఞాపకం చేసుకో ప్రభా అన్నప్పుడు ఆయన ఇవ్వడా. రూతు విషయంలో కదా, నిజంగానే పరిగెరుకోవాల్సి వచ్చిన పరిస్థితుల నుంచి ఆ యొక్క పొలానికి ఆమె యజమానురాలుగా చేసిన పరిస్థితుల్లోకి ఆయన తీసుకెళ్ళలేదా. దేవుడు నిన్ను కూడా ఆ రీతిగా చేస్తాడు. ఆయన గణపరుచుకుంటాడు. నన్ను గణపరచువా, నేను గణపరుస్తాను. నిజమే, నువ్వు గణపరచు, ఆయనను స్తుతించు. నీ నోటితో ఆయనను గణపరచు, నీ క్రియల ద్వారా ఆయనను గణపరచు, నీ ప్రవర్తన ద్వారా ఆయనను గణపరచు, నీ సమయం ఇచ్చి గణపరచు. అలాగే నీ యొక్క కానుకలు ఇచ్చి ఆయనను గణపరచు. నువ్వు ఏ రీతిగా గణపరుస్తున్నావో అందుకు రెట్టింపుగా ఆయన నిన్ను గణపరుస్తాడు. అట్టి కృపలోకి ఆయన నన్నుల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా, తలగా ఉంచే దేవుడుగా ఉంచవు నాయనా. నీకు స్తోత్రాలు. ఎంత మంచి దేవుడో ఆయన మాకు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తే ఈ యొక్క సమయంలో ప్రభా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుతుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని రెండంతల ఆశీర్వాదంతో వారిని నింపండి. అదే రీతిగా ప్రభా వారికి మంచి ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఘనతను, కాపుదలను, దీర్ఘాయుష్ను, అయా కృపను, క్షేమమును, సమాధానమును ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.